వెల్కమ్ టు అవర్ ఛానల్ జాబ్ గోయిస్. ఈ రోజు మన వీడియోలో అయితే మనం ఎక్సలెంట్ రిమోట్ ఆపర్చునిటీ అండ్ మనకి ఇంకొకటి బెంగుళూరు లొకేషన్ కి స్పాట్ అయిన డేటా మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ రిలేటెడ్ గా అయితే మాట్లాడబోతున్నాం అనమాట. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే వన్ ఆఫ్ ద గ్రేట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు రిమోట్ ఆపర్చునిటీ గురించి. సో ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళకైతే వీడియోని డెఫినెట్ గా షేర్ చేయండి. అండ్ మన జాబ్ కోర్స్ వెబ్సైట్ లో అయితే మనము కోర్సెస్ ని లాంచ్ చేస్తున్నాము యాజ్ వెల్ as కాంపిటేటివ్ అండ్ మనకి ఎవరైతే ఐటీ రిలేటెడ్‌గా, నాన్ ఐటీ రిలేటెడ్‌గా వర్కౌట్ చేయాలనుకుంటున్నారో, ప్రిపరేషన్ అవ్వాలనుకుంటున్నారో, ఇంగ్లీష్ నేర్చుకోవాలన్నా గానీ, కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వాలన్నా గానీ, మనకి కంప్లీట్ ఇంపార్టెంట్ రిలేటెడ్‌గా నెక్స్ట్ ప్రతి టెస్ట్ సిరీస్ కూడా మన దాంట్లో అవైలబుల్ ఉందన్నమాట. సో మీకేమైనా డౌట్స్ ఉన్నా యూ కెన్ డెఫినైట్‌లీ మాకైతే ఈమెయిల్ అయితే చేయొచ్చండి మీరు. అండ్ నెక్స్ట్ ఎలాంటి అప్డేట్స్ కావాలి అన్నా గానీ ఆర్ ఎల్స్ మీకేమైనా డౌట్స్ ఉన్నా, క్వెరీస్ ఉన్నా యూ కెన్ డెఫినైట్‌లీ కమెంట్ డౌన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. చాలా మందికి ఆపర్చునిటీస్ వస్తున్నాయి. సో డెఫినైట్‌లీ అప్లై అయితే చేయండి అందరూ కూడా. అండ్ మీకు లైక్ రెజ్యూమ్ రిలేటెడ్‌గా డౌట్స్ గానీ ఆర్ ఎల్స్ మీరేమన్నా ఎక్కడన్నా ఎక్కడైనా మీకేమన్నా అర్థం కాకపోయినా యూ కెన్ డెఫినైట్‌లీ కమెంట్ డౌన్ అండి. ఓకే. సో ఫస్ట్ ఆర్గనైజేషన్ చూసుకుంటే ఎస్ఎస్ఎన్‌సి అన్నమాట. సో ఇది అఫీషియల్ పేజ్ నుంచి మనకైతే రిలీజ్ చేశారన్నమాట. జూనియర్ ఆటోమేషన్ డెవలపర్ అన్నమాట. సో 2 కూడా ఐటీ ఆపర్చునిటీస్ అండి ఈరోజు మనం వీడియోలో. సో ఇది మనకి ప్యూర్‌లీ రిమోట్ అన్నమాట. ఫర్ ద ఫ్రెషర్స్ ఫుల్ టైమ్ అయితే హైర్ చేస్తున్నారు. 3 డేస్ అగో అనేది పోస్ట్ చేశారు. మార్చ్ 1 ఈస్ ద డెడ్‌లైన్ అన్నమాట. సో మీరెప్పుడైతే ఈ పోస్ట్ చూస్తారో ఆటోమేటిక్‌గా రెజ్యూమ్‌ని అయితే ప్రాపర్‌గా బిల్డ్ చేసుకోండి. జేడీలో ఏవైతే స్కిల్ సెట్ ఉన్నాయో దానికి రిలేటెడ్‌గా పెట్టుకొని అయితే అప్డేట్ చేయండి. ఓకే. సో ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్‌లో మనకి మేజర్‌గా యూజ్ చేసే లాంగ్వేజెస్ అయితే పైథాన్ యూజ్ చేస్తున్నారు అండ్ ఊప్స్ యూజ్ చేస్తున్నారన్నమాట. ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ యూజ్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి కావాల్సింది మేజర్‌గా డెవలపింగ్ రిలేటెడ్‌గా అయితే వర్క్ చేస్తారన్నమాట. డెవలపింగ్ యాస్ వెల్ యాస్ సపోర్టింగ్ అన్నమాట. ఓకేనా? సో మీరు హై క్వాలిఫైడ్ పైథాన్ అప్లికేషన్స్ మీద అయితే వర్క్ చేస్తారని చెప్తున్నారు. అండ్ మ్యాండేటరీగా మీకైతే పైథాన్ రిలేటెడ్‌గా తెలిసి ఉండాలి. సో ఈ 2 స్కిల్సే అడుగుతున్నారన్నమాట. అండ్ మీకు మంచిగా ఏంటంటే బ్లూ ప్రిజమ్ డెవలప్‌మెంట్ రిలేటెడ్‌గా తెలిసి ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ తెలియకపోయినా గానీ యూ నీడ్ టు లెర్న్ ఇట్. ఓకే. అండ్ యాస్ వెల్ యాస్ మనకి అజూర్ అండ్ డెవాప్స్ రిలేటెడ్‌గా ఒకవేళ క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్స్ రిలేటెడ్‌గా మీకేమైనా తెలిసి ఉంటే యూ కెన్ అప్లై థాట్. ఓకేనా? అండ్ డాకర్ రిలేటెడ్‌గా గూడా మనకు కొద్దిగా తెలిసి ఉంటే బెటర్ అని చెప్తున్నారు. సో ఇక్కడ మనము బ్యాక్ ఎండ్‌లో వచ్చేసేసి మనకి లాంగ్‌చైన్ యాస్ వెల్ యాస్ లామిన్ ఇండెక్స్ యూజ్ చేస్తున్నారు. యాస్ వెల్ యాస్ ఫాస్ట్ ఏపీఐ అయితే యూజ్ చేస్తున్నారన్నమాట. ఇవన్నీ మనకి ఫ్రేమ్‌వర్క్స్ అండి. వీటి రిలేటెడ్‌గా మీకు తెలియకపోయినా గానీ ఆర్ ఎల్స్ మీ ప్రాజెక్ట్స్‌లో ఇలాంటివి బ్యాక్ ఎండ్‌లో మీరేమైనా యూజ్ చేసున్న టూల్స్‌ని వాటన్నిటిని డీటెయిల్‌గా మెర్జ్ చేసి పెట్టేసేసి మీరైతే రెజ్యూమ్ అయితే అప్‌లోడ్ చేయండి. అండ్ మీకేమైనా డౌట్స్ ఉన్నా గానీ యూ కెన్ డెఫినెట్‌లీ కమెంట్ డౌన్. ఈ డీటెయిల్స్ అవన్నీ కూడా మనకి కంప్లీట్ రిమోట్ ఆపర్చునిటీ అండి ఇది. సో జూనియర్ ఆటోమేషన్ రిలేటెడ్‌గా ఎవరైతే ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారో ఆటోమేషన్ రిలేటెడ్‌గా అయితే అప్లై చేసుకోవచ్చన్నమాట. సో ఇది మనకి ప్యూర్‌లీ రిమోట్ ఆపర్చునిటీ. సో ఆల్ ఓవర్ ఇండియాలో మీరు ఎక్కడున్నా గానీ అప్లై అయితే చేయొచ్చు. మీకేమైనా డౌట్స్ ఉన్నా యూ కెన్ డెఫినెట్‌లీ కమెంట్ డౌన్. ఓకే. సో సెకండ్ ఆపర్చునిటీ ఇది మనకి డేటా మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ అన్నమాట. ఇది కూడా మనకి ఫ్రెషర్స్‌కే అండి. ఇది మనకైతే బెంగుళూరు లొకేషన్‌కి అయితే ఉందన్నమాట. సో ఇక్కడ డేటా మేనేజ్మెంట్ రిలేటెడ్‌గా మీరు వర్క్ చేస్తారు కాబట్టి డేటా రిసోర్సెస్ రిలేటెడ్‌గా అయితే మనకి కంప్లీట్ వర్క్ ఉండబోతుందన్నమాట. లైక్ మీరు డేటాని ప్రీ ప్రాసెస్ చేయడం గానీ ఆర్ ఎల్స్ క్వాలిటీ మెయింటైన్ చేయడం గానీ ఇవన్నీ కూడా మనకి అయితే ఉండబోతున్నాయి. సో డేటా రిలేటెడ్ మేనేజ్మెంట్ రిలేటెడ్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళైతే డెఫినెట్‌గా అప్లై చేయొచ్చు. అందరూ అప్లై చేయొచ్చండి. బీటెక్ చేసిన వాళ్ళనే కాదు డిగ్రీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేయొచ్చన్నమాట. సో ఇక్కడ మనకి డేటా రిలేటెడ్‌గా మనము సెక్యూరిటీ యాస్ వెల్ యాస్ మనం ట్రైనింగ్ అయితే మీకు ఇస్తారన్నమాట. నో వరీస్ ఇన్ థాట్. ఎలా ఇష్యూస్ వచ్చినప్పుడు ఎలా కంప్లీట్ చేసుకోవాలి యాస్ వెల్ యాస్ డాక్యుమెంటేషన్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది కూడా కంప్లీట్‌లీ మీ రెస్పాన్సిబిలిటీస్‌లో యాడ్ అయిపోయి ఉంటుందన్నమాట. సో దీనికి కావాల్సిన స్కిల్స్ చూసుకున్నా గానీ జీరో ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు. యాస్ వెల్ యాస్ మీరు యూజ్ చేసే టూల్స్ వచ్చేసేసి ఈటీఎల్ యాస్ వెల్ యాస్ ఎస్‌క్యూఎల్ అండ్ డేటా ఇంటిగ్రేషన్ అయితే యూజ్ చేస్తారన్నమాట. సో ఇది మనకి కంప్లీట్‌గా మీకు బేసిక్ అండర్‌స్టాండింగ్ ఉన్నాను. యూ కెన్ డెఫినైట్‌లీ యుటిలైజ్ థీస్ టూల్స్ అండ్ యూ కెన్ హావ్ టు లెర్న్ అబౌట్ దెమ్. ఓకే. సో డేటా మేనేజ్మెంట్ రిలేటెడ్‌గా కంప్లీట్‌గా రిలేటెడ్ ఫీల్డ్ ఎవరైతే చదివి ఉన్నారో వాళ్ళకైతే మంచిగా హెల్ప్‌ఫుల్ అవుతుంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేయొచ్చన్నమాట. ఓకే. సో డీటెయిల్స్ అవన్నీ లొకేషన్ డీటెయిల్స్ అవన్నీ మీకు ఒకవేళ ఇంట్రెస్టెడ్ అండ్ నెక్స్ట్ మీకు
ఫిట్ అవుతారు మీరు ఈ రోల్‌లో అంటే మాత్రం యూ ఆర్ గుడ్ టు గో ఫర్ దిస్ రోల్స్. సో, చాలా మంచి ఆపర్చునిటీ. సాలరీస్ కూడా చాలా బావుంటాయి. స్టార్టింగ్ రేంజ్ నుంచే మీరు నేర్చుకొని ఒక మంచిగా ఒక 30,000-40,000 నుంచైతే మనకి స్టార్ట్ అయిపోతుందన్నమాట. సో, ఆల్ ది వెరీ బెస్ట్ అందరికి కూడా. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా యూ కెన్ డెఫినెట్‌లీ కమెంట్ అండ్ నెక్స్ట్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌తోని మీ ముందుకు మళ్ళీ వస్తాము. అంతవరకు ఫిర్ మిలేంగే. చల్తే చల్తే. థాంక్ యూ సో మచ్ గైస్.